కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం 372 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో భారీ అవినీతి జరిగిందని, ఒక్కో ఉద్యోగానికి 14 నుంచి 15 లక్షల వరకు విక్రయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు జరగడంపై స్పందిస్తూ డిఎస్సి అంశం నుంచి ప్రజల దృష్టికి మళ్లించేందుకే ఈడీ సోదాలు జరుగుతున్నాయని రాచమల్లు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణకు సిద్ధమా, నాటి మా ఏపీపీఎస్సీ పైన కానీ నేటి మీ డిఎస్సి పైన కానీ రెండింటిపైన సిబిఐ విచారణకు ఆదేశం ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశం ఇస్తే సిబిఐ వాళ్ళే నిగ్గు తేలుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిన తర్వాత దీని మీద మాట్లాడేదానికి ఏమీ అవకాశం లేని అబ్బా కొడుకులు ఇద్దరు దీని డైవర్షన్ పాలిటిక్స్లే పోవాలి. అంటే ప్రజల దృష్టిని ఈ డిఎస్సి ఎగ్జామ్ నుంచి సిబిఐ విచారణ రెండింటిపైన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కోరినారనే అంశం నుంచి దృష్టిని మరల్చాల. ఆ దృష్టిని మరల్చేదానికే ఈరోజు చీకట్ల 5 గంటలకే ఎంపీ గారింటిపైన ఈడీ సోదాలు, ఎంపీ గారింటిపైన అక్కడ హైదరాబాద్లో దేవిరెడ్డి శంకర్రెడ్డి పైన, అంటే వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా చెప్పబడుతూ ఉన్నప్పుడు దేవిరెడ్డి శంకర్రెడ్డి, మా అవినాష్ రెడ్డి ఇద్దరిపైన ఏకకాలంలో ఈడీ సోదాలు చీకట్ల 5:30 నుంచి ఇప్పటి వరకు సోదాలు జరుగుతున్నాయి. దేనికి ఈడీ సోదాలు, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు దేనికి జరుగుతున్నాయి? ఈరోజు ఒకే ఒక కారణమే, డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి జరిగిన అవినీతి అక్రమాలపైన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకు గట్టిగా కోరిన తర్వాత కుడితిలో పడ్డ ఎలక మాదిరి మీరు సమాధానం చెప్పలేక ప్రజల యొక్క దృష్టికోణాన్ని మరల్చేదానికోసం, వివేకానందరెడ్డి హత్య కేసులోకి మరల్చేదానికోసం ఎంపీ గారింటిపైన ఈడీ సోదాలని చెప్పి మీ